పరీక్షల నిర్వహణలో అక్రమాలను నిరోధించేందుకు ఉద్దేశించిన చట్ట సవరణ బిల్లును కేంద్రం నేడు పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో విపక్షాలు కూడా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. దీనిపై చర్చించేందుకు రాహుల్ గాంధీ ఛాంబర్లో ఇండీ కూటమి లోక్సభ పక్ష నేతలు భేటీ కానున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, రాహుల్ గాంధీతో విపక్ష నేతల సమావేశంలో ఏ అంశాలు చర్చకు రానున్నాయి? ధర్మేంద్ర ప్రధాన్ ప్రధానంగా నీటికి సంబంధించి అదేవిధంగా మిగిలినటువంటి పరీక్షా పత్రాల లీకేజ్ వ్యవహారం పైన ఇప్పటి వరకు జరిగినటువంటి ఆందోళన, దాని కొనసాగింపుగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయటం, ఈ రోజు ప్రభుత్వం అందుకు సంబంధించినటువంటి పరీక్షా పత్రాలకు సంబంధించి పబ్లిక్ ఎగ్జామ్ కు సంబంధించినటువంటి విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటూ పేపర్ లీకేజీకి అదే సందర్భంలో అక్రమాలకు పాల్పడే వారిపైన తీవ్రమైనటువంటి చర్యలకు చేపట్టినటువంటి చట్ట సవరణ బిల్లును ఈరోజు పార్లమెంట్ ముందుకు, లోక్సభ ముందుకు రాబోతోంది. అయితే లోక్సభలో ఇన్ని రోజులు జరిగినటువంటి పరిణామాలు, గత 36 రోజులుగా సిజేపీ అనేక రకమైనటువంటి ఆందోళన చేస్తా ఉంది. ఈ నెల 20వ తేదీన చేపట్టినటువంటి మార్చ్ 2 పార్లమెంట్ హింసాత్మకంగా మారింది. హింసాత్మకంగా మారినటువంటి నేపథ్యంలో గత 13 ఏళ్లుగా, అంటే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2014 నుంచి ఇప్పటి వరకు ఎన్ని పరీక్షా పత్రాలు లీక్ అయ్యాయి, వాటికి సంబంధించినటువంటి బాధ్యులపైన ఎవరిపైన చర్యలు తీసుకున్నారు, దాంతో పాటుగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, వీటి కొనసాగింపుగా కేంద్రం చేపట్టినటువంటి చర్యలు, వాటిపైన ప్రధానమైనటువంటి దృష్టి సారించి కేంద్రాన్ని ఇరుకున పెట్టేటువంటి యోచనలో విపక్షాలు ఉన్నాయి. అదే సందర్భంలో ఇప్పుడు మరొక అంశాన్ని తెర మీదకు తీసుకొస్తున్నాయి. ఈ నెల 20వ తేదీన జరిగినటువంటి హింసాత్మక ఘటనల్లో విద్యార్థులపైన దాడి చేసిన వారిని ప్రధానంగా లాఠీ చార్జీ, అదేవిధంగా బాష్పవాయు గోళాలు ప్రయోగించడం వంటి అంశాలు ఇప్పటి వరకు సాధారణంగా వస్తున్నప్పటికీ ఇప్పుడు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సిఆర్పీఎఫ్, ఢిల్లీ పోలీస్ బలగాలు పెల్లెట్ గన్స్ ఉపయోగించి విద్యార్థులను తీవ్రంగా గాయపరిచినటువంటి విషయాన్ని ప్రధానంగా లేవనెత్తడానికి సిద్ధమవుతున్నాయి. కేంద్ర హోంశాఖ ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఈ విధంగా పెల్లెట్ గన్స్ ఉపయోగించి దేశ పౌరుల పైన, భవిష్యత్తు పైన ఎందుకు ఈ విధమైనటువంటి దాడి చేస్తున్నారనేటువంటి విషయాన్ని ప్రధానంగా లేవనెత్తాలని చెప్పి చూస్తున్నాయి. మరోవైపు సమాజ్వాదీ పార్టీ కూడా రామ మందిరం సంబంధించినటువంటి విషయంలో విరాళాలు ఏవైతే వచ్చాయో, హుండీ విరాళాలను లెక్కించే క్రమంలో జరిగినటువంటి అక్రమాలు, దానికి సంబంధించి దోషులపైన తీసుకుంటున్నటువంటి చర్యలు, ప్రధానంగా బీజేపీకి ప్రధానమైనటువంటి ఎజెండాగా ఉన్నటువంటి రామ మందిరం వ్యవహారంలోని ఈ విధంగా వ్యవహరిస్తే మిగిలినటువంటి అంశాలు బయటికి రాకుండా ఇంకా ఎన్ని ఉన్నాయి అంటూ సమాజ్వాదీ పార్టీ ఆ అంశాన్ని లేవనెత్తడానికి సిద్ధమవుతుంది. ఈ విధంగా అనేక అంశాలను ఇప్పటి నుంచి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పూర్తయిన తర్వాత మిగతా విషయాలపై చర్చించేందుకు సిద్ధమని చెప్పి గతంలో రాహుల్ గాంధీ ప్రకటించారు. కాబట్టి ఇప్పుడు ఏ అంశాలను సభలో ముందుకు తీసుకొచ్చి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనేటువంటి విషయం పైన ఈ రోజు నుంచి అనుసరించాల్సినటువంటి వ్యూహం పైన ప్రధానంగా చర్చించబోతున్నారు. ధన్యవాదాలు అరుణ్.